आदाब नाजरीन, आप देख रहे हैं एफटीआर न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। पहलगाम जम्मू कश्मीर में सियाहों पर दहशतगर्दाना हमले की मजम्मत करते हुए इनके साथ इजहार एकजुटती के लिए जिला तेलंगाना गवर्नमेंट एम्प्लॉइज जॉइंट एक्शन कमेटी के मुलाजिमीन ने जावेद अली चेयरमैन तेलंगाना जॉइंट एक्शन कमेटी की सदारत में शाम 7 बजे संगारेड्डी आईबी गेस्ट हाउस का न्यू बस स्टैंड तक कैंडल रैली निकाली। संगारेड्डी के तमाम मुलाजिमीन, टीचर्स यूनियन, रिटायर्ड मुलाजिमीन, आउटसोर्सिंग मुलाजिमीन, पेंशनर्स यूनियन के मुलाजिमीन और तमाम मुलाजिमीन ने शिरकत की। అంటే ఒకటే రోజు ఇచ్చిన కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్గా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఒకటేసారి తెల్లవారుతో రెస్పాన్స్ ఇచ్చి అందరికీ టీజేఏసీ మెంబర్లందరికీ పేరు పేరున టీజేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మనం చూసినా మనం పహల్గామ్ అనే టెర్రరిస్ట్ అటాక్ని ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనే ఆలోచనతో టెర్రరిస్ట్ చేస్తున్న యొక్క దేశద్రోహం, మన దేశంలో ఉన్న అందరినీ విడివిడిగా చేసి పాలిద్దామనుకుంటున్న ఈ యొక్క రాక్షసత్వాన్ని మనం నశించాలని కోరుకుంటూ అందరూ ఐక్యమత్యంగా ఉండి దేశంలో ఒక ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ టీజేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకులు మరి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా టెర్రరిస్టులను ఎక్కడ కూడా మనము సహించేది లేదు, ఏముగా సహించేది. 29 మందిని బలి ఉన్న ఆ టెర్రరిస్టులను మనం నశించాలని కోరుకుంటూ, ముఖ్యంగా హిందూ ముస్లిం అంటూ మన దేశంలో ఏకత్వాన్ని భిన్నత్వం చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క మన ఇండియాలో ఉన్న ప్రేమ ఏమంటారు గంగా తైదుని విడగొడదామని కోరుకుంటూ మనం అందరినీ విడిపించి అక్కడ అడిగి ప్రతి ఒక్కరు ముస్లిం ఆచారాలు అడిగి మన దేశంలో అల్లకొల్లం సృష్టిద్దామని టెర్రరిస్ట్ చేస్తున్న అటాక్ని తిప్పికొడదామనే ఆలోచనతో మనం పవిత్ర చేసాం. ఎవరు కూడా ఏ మతంలో కూడా ఇలాంటి లేదు, దుశ్చర్య చేయాలని లేదు. ఏ మతస్థుడు కాడు వాడు. అలాంటి దుశ్చర్య చేసినప్పుడు మనం వాడిని బలి కొనాలి, వాడు ఉరి చేయాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా వాడు ఏ మతంకి చెందిన వాడు కాదు, వాడు ఎవరైనా సరే మా దేశాన్ని మీద వస్తే ముందు మేముండి కొట్లాడతామని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ మా దేశాన్ని ముక్కలు చేద్దామని ఆలోచన ఉన్న పక్క దేశాన్ని మనం అందరం కలిసికట్టుగా కొట్టాలని కోరుకుంటూ ఈ టెర్రరిస్ట్ అటాక్ని మనం ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు చేసిన దుశ్చర్య చాలా హీనమైనది. ఇట్లాంటి హీనమైన చర్యలకు ఎవరు కూడా సహకరించవద్దని కోరుకుంటూ, ముఖ్యంగా టీజేఏసీ రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ మరియు ఈ రోజు మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో కాశ్మీర్లో యాత్రికుల మీద, భారతీయుల యాత్రికుల మీద జరిగినటువంటి ఏదైతే పాశవికంగా వాళ్ళు చేసిన టెర్రరిస్టుల దాడిని ముక్తకంఠంతో ఖండించడానికి రాష్ట్ర కార్యవర్గం టీజేఏసీ తరఫున ఆదేశానుసారంగా మన జిల్లా టీజేఏసీ కార్యవర్గం సభ్యులందరూ ఆల్ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఏ జరిగినా కూడా కుల మత వర్గ విభేదం లేకుండా, లింగ భేదం లేకుండా యావత్ దేశం అంతా కూడా ఒకటే. ఇది రాబోయే కాలంలో ప్రతి దాన్ని కూడా మేము రేపు సిద్ధంగా ఉన్నామని, మేము ఆ ఉగ్రవాదాన్ని తుది ముచ్చేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళకి శాంతి కలగాలి చనిపోయినటువంటి వాళ్లకు అని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.